ఓకే. కొత్తగా లాంచ్ చేసిన రెనాల్ట్ డస్టర్ చెక్ చేయడం జరిగింది. చాలా విషయాలు డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోలో. అలాగే ప్రోస్ అండ్ కాన్స్ కూడా చెక్ చేద్దాం. మీరు డస్టర్ లాంచ్ ఈవెంట్ చూసి ఉంటే దాంట్లో వీళ్ళు ఒక మాట చెప్పారు. 90% లోకలైజేషన్ జరిగింది ఈ కార్ విషయంలో అని. ఇన్‌ఫాక్ట్ కంప్లీట్ చాసిస్‌నే మార్చేసారు వీళ్ళు. ఇంటర్నేషనల్ డస్టర్ సీఎంఎఫ్-బి ప్లాట్‌ఫార్మ్ పైన బిల్డ్ అయింది. అదే ఇండియాలో డస్టర్ కొత్త ఆర్‌జీఎంపీ అంటే రెనాల్ట్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫార్మ్ పైన బిల్డ్ చేశారు. సో, ఇలా చాసిస్ చేంజ్ చేయడం వల్ల వీళ్ళు డస్టర్‌ని ఫుల్‌గా కస్టమైజ్ చేసే ఆప్షన్ వీళ్ళకి దొరుకుతుందని చెప్పారు. అంటే ఈ ప్లాట్‌ఫార్మ్ పైన డస్టర్‌ని ఒక ఈవీ కార్ లాగా, లేకపోతే 7 సీటర్ లాగా, లేకపోతే సీఎన్‌జీ కార్ లాగా బిల్డ్ చేయొచ్చు. అంతేకాదు ఇండియన్ రోడ్స్‌కి అనుగుణంగా రగ్గుడ్ స్ట్రక్చర్ ఆల్సో మన ఇండియన్స్‌కి మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ అయిన పానోరామిక్ సన్ రూఫ్‌ని ఇవ్వడం పాసిబుల్ అయింది ఈ కొత్త ప్లాట్‌ఫార్మ్ వల్ల. డైమెన్షన్స్ పరంగా ఈ కారు సెగ్మెంట్‌లో టాప్ టియర్‌లోకి వెళ్ళిపోయింది. ఈ ప్లాట్‌ఫార్మ్ వల్ల ఈ సెగ్మెంట్‌లో సియరా తర్వాత సెకండ్ టాలెస్ట్ కార్‌గా నిలిచింది ఈ కారు. బూట్ స్పేస్ అప్ టు రూఫ్ వరకైతే 700 లీటర్స్. సో, సెగ్మెంట్‌లో హైయెస్ట్ బూట్ స్పేస్ డస్టర్‌లోనే ఆఫర్ చేస్తున్నారు. దీనివల్ల కొన్ని కాంప్రమైజ్ కూడా చేశారు. అవేంటో డ్రాబ్యాక్స్‌లో మాట్లాడుకుందాం. ఇంజిన్ పరంగా యాస్ ఆఫ్ నౌ 2 పవర్ ట్రైన్స్ మాత్రమే లభిస్తున్నాయి ఈ కార్‌లో. 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఏదైతే కైగర్‌లో ఆఫర్ చేస్తున్నారో సేమ్ ఇంజిన్ అది కూడా కేవలం మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో ఇస్తున్నారు. ఈ ఇంజిన్ 100 పీఎస్ పవర్‌ని 166 న్యూటన్ మీటర్ టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఇంత చిన్న ఇంజిన్ ఈ హెవీ కార్‌కి ఒక పవర్‌ఫుల్ కార్ అనే ఫీల్ అయితే ఇవ్వట్లేదనిపిస్తుంది. ఇది కాకుండా 1.3 లీటర్ టీజీడీఐ గ్యాసోలిన్ ఇంజిన్. ఇది 4 సిలిండర్ ఇంజిన్. దీన్నే టీజీడీఐ ఇంజిన్ అని కూడా అంటారు. ఈ ఇంజిన్ కొత్తదేం కాదు. అరౌండ్ 2022లో నిసాన్ కిక్స్ అనే ఒక కార్ వచ్చింది. దాంట్లో ఆల్రెడీ యూజ్ చేశారు. కానీ దాన్ని ట్యూన్ చేసి 163 పీఎస్ పవర్‌ని 280 న్యూటన్ మీటర్ టార్క్‌ని జనరేట్ చేసేలాగా తయారు చేశారు. అంతేకాదు ఈ ఇంజిన్‌లో టర్బో యూనిట్‌కి ఎలక్ట్రిక్ వేస్ట్ గేట్‌ని, డ్యూయల్ వేరియబుల్ టైమింగ్ క్యామ్ షాఫ్ట్ విత్ రోలర్ టాపెట్స్‌ని, ఇంటిగ్రేటెడ్ ఎగ్జాస్ట్ మానిఫోల్డ్‌ని యాడ్ చేశారు. వీటి వల్ల యూజ్ ఏముందని సింపుల్‌గా చెప్పాలనుకుంటే పవర్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. ఈ ఎలక్ట్రిక్ వేస్ట్ గేట్ అని చెప్పా గదా! దీనివల్ల లోవర్ ఆర్‌పీఎమ్స్ నుంచే టర్బో కొద్ది కొద్దిగా యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దీనివల్ల టర్బో లాగ్ అనేది మినిమైజ్ అవుతుంది. Normal cars are tuned in normal tracks. Duster is tuned in racing track. ఈ ఇంజిన్ గురించి వీళ్ళు లాంచ్ ఈవెంట్‌లో గూడా ఒక మాట చెప్పారు. సిలిండర్ బోర్‌కి స్లీవ్స్ ఇవ్వట్లేదు. స్పెషల్ కోటింగ్ వాడామని. దీనివల్ల ఫ్రిక్షన్ తగ్గుతుంది అండ్ సిలిండర్ లోపల హీట్ ట్రాన్స్‌ఫర్ గూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ టెక్నాలజీ పేరు బోర్ స్ప్రే కోటింగ్. ఇది నిసాన్ జీటీఆర్ లాంటి స్పోర్ట్స్ కార్ ఇంజిన్ నుండి బారో చేశారు. ఇదే సేమ్ ఇంజిన్‌ని లగ్జరీ కార్స్ అయిన మెర్సిడీస్ యొక్క ఏ క్లాస్, బి క్లాస్, సీఎల్ఏ, జీఎల్‌బి, జీఎల్ఏ సీరీస్‌లో కూడా యూజ్ చేస్తున్నారు. ఈ ఇంజిన్‌ని మెర్సిడీస్ వాళ్ళు ఎమ్282 కోడ్ నేమ్‌తో పిలుస్తున్నారు. రెనాల్ట్ వాళ్ళు హెచ్ఆర్13 డీడీటీ లేదా టీసీఈ 160 అనే పేరుతో పిలుస్తున్నారు. ఈ పవర్ ట్రైన్‌ని 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ డీసీటీ ట్రాన్స్‌మిషన్‌లో ఆఫర్ చేస్తున్నారు. డీసీటీ అంటే ఇలాంటి డీసీటీ కాదు. వెట్ క్లచ్ డీసీటీ. జనరల్‌గా సెగ్మెంట్‌లో కార్స్ అయిన క్రెటా, సెల్టోస్, కుషాక్ లాంటి కార్స్‌లో డ్రై క్లచ్ డీసీటీ ట్రాన్స్‌మిషన్ ఇస్తున్నారు. ఇవి మన ఇండియన్ కండిషన్స్‌కి అంతగా సూట్ అవ్వవు. ఎందుకంటే ఇవి తొందరగా హీట్ అవుతాయి. ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు గాని, సమ్మర్‌లో గాని తొందరగా హీట్ ఎక్కి ఇంజిన్ ఆగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అదే వెట్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌లో ఆయిల్ ఉంటుంది. అది హీట్‌ని తొందరగా డిసిపేట్ అయ్యేలా చేస్తుంది. ఈ వెట్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ టాటా వాళ్ళు ఆల్ట్రోజ్‌లో ఫస్ట్ టైమ్ ఇంట్రొడ్యూస్ చేశారు. అదే ఇప్పుడు టాటా కార్‌లో కూడా ఇస్తున్నారు. కాకపోతే ఈ కార్స్ స్లోగా ఉంటాయి. రీజన్ వెట్ క్లచ్‌లో ఆయిల్ ఉంటుందని చెప్పా కదా! అది గేర్ షిఫ్ట్‌ని కొంచెం డిలే చేస్తుంది విస్కసిటీ వల్ల. డస్టర్ డీసీటీ విషయానికొస్తే నా సోర్సెస్ ప్రకారం ఈ డీసీటీ చాలా స్మూత్‌గా, ఫాస్ట్‌గా షిఫ్ట్ చేస్తుందని విన్నాను. ఫిజికల్ అపియరెన్స్ పరంగా చాలా చేంజెస్ చేశారు డస్టర్‌లో. యూరోపియన్ స్పెక్ డస్టర్ చూసినట్టయితే దాని ఫ్రంట్ గ్రిల్ పైన రెనాల్ట్ అని రాసుంటుంది. కానీ ఇండియాలో డస్టర్‌లో డస్టర్ అని రాసుంటుంది. మీన్స్ ఇండియాలో రెనాల్ట్ బ్రాండ్ కంటే డస్టర్ అనే పేరే ఎక్కువ మందికి గుర్తుంటుంది. అందుకే ఇంటెన్షనల్‌గా రెనాల్ట్ లోగోని ఫ్రంట్ ఫ్యాషన్ నుండి తీసేశారు. కంప్లీట్ ఎల్ఈడీ సెటప్ ఇచ్చారు. సిల్వర్ కలర్ స్కిడ్ ప్లేట్స్, 6 పార్కింగ్ సెన్సార్స్, ఎడాస్ ఎక్విప్‌మెంట్ అండ్ ఫాగ్ లాంప్స్ కూడా చాలా కిందకిచ్చారు. ఇది చాలా యూజ్‌ఫుల్ అని చెప్పొచ్చు ఫాగ్ ఉన్న సిట్యుయేషన్స్‌లో. సైడ్‌లో రఫ్ బ్లాక్ వీల్ ఆర్చెస్, 18 ఇంచ్ అలాయ్ వీల్స్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, డీసీటీ ట్రాన్స్‌మిషన్ అయితే గనుక ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ ఇస్తున్నారు. రియర్ డోర్స్‌కి హిడెన్ డోర్ హ్యాండిల్స్ ఇస్తున్నారు. స్విఫ్ట్, ఆల్ట్రోజ్ లాగా. రూఫ్, ఓఆర్‌వీఎమ్స్, ఏబీసీ పిల్లర్స్‌కి బ్లాక్ పెయింట్ ఇచ్చారు. రెనాల్ట్ కార్స్‌లో నాకు నచ్చే విషయం ఒకటుంది. వీళ్ళు ఫంక్షనల్ రూఫ్ రైల్స్ ఆఫర్ చేస్తున్నారు ఎస్యూవీస్‌లో. ఇవి 50 కేజెస్ వరకి లోడ్‌ని క్యారీ చేయగలవు. అండ్ రూఫ్‌లో ఇండియా కోసం స్పెషల్‌గా తయారు చేసిన పానోరామిక్ సన్ రూఫ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. షార్క్ ఫిన్ యాంటెన్నా, ఫ్యూయల్ లిడ్ డ్రైవర్ సైడ్ ఇచ్చారు. 50 లీటర్ కెపాసిటీ గల ఫ్యూయల్ ట్యాంక్ ఇస్తున్నారు. రియర్ స్పాయిలర్, రియర్ వైపర్, డీఫాగర్, కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, రెనాల్ట్ లోగో, డస్టర్ అని మళ్ళీ పెద్దగా రాశారు. కెమెరా, అగైన్ వెనకాల కూడా 6 పార్కింగ్ సెన్సార్స్, స్టైలిష్ రియర్ బంపర్ ఇచ్చారు. రియర్ లుక్ అందరికీ నచ్చకపోవచ్చు. నాకైతే కొంచెం టైగన్‌లా అనిపించింది రియర్ ప్రొఫైలు. ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ ఇస్తున్నారు.
బూట్‌లో పార్సిల్ ట్రే, హాలోజన్ బల్బ్‌తో బూట్ ల్యాంపు, టోయింగ్ హుక్స్, 60/40 స్ప్లిట్ సీట్స్. ఏ వేరియంట్‌లో కూడా స్పేర్ వీల్ ఆఫర్ చేయట్లేదు. కేవలం పంక్చర్ రిపేర్ కిట్ మాత్రమే ఇస్తున్నారు. ఇక ఇంటీరియర్స్‌లో సాఫ్ట్ టచ్ డోర్ హ్యాండిల్స్, వన్ టచ్ అప్ అండ్ డౌన్ పవర్ విండోస్, బాటిల్ హోల్డర్, స్పీకరు, డ్యూయల్ టోన్ లెదరైట్ సీట్స్, ఐసోఫిక్స్ యాంకర్స్, ఆల్ 5 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్స్, సెంటర్ ఆర్మ్ రెస్ట్ విత్ కప్ హోల్డర్స్ అండ్ ఫోన్ హోల్డర్స్, రియర్ ఏసీ వెంట్స్, 2 టైప్ సి ఛార్జింగ్ స్లాట్స్, టచ్ సెన్సిటివ్ స్పాట్ లైట్స్, సాఫ్ట్ క్లోజింగ్ గ్రాబ్ హ్యాండిల్స్ విత్ కోట్ హుక్ ఇస్తున్నారు. ఫ్లోర్‌లో పెద్ద హంప్ ఉంది మిడిల్‌లో. సో, అడల్ట్స్ మిడిల్‌లో కూర్చోవడానికి కొంచెం ఇబ్బంది పడొచ్చు. డ్రైవర్ డోర్‌కి ఆల్ 4 పవర్ విండోస్ విత్ వన్ టచ్ అప్ అండ్ డౌన్, ఓఆర్‌వీఎం కంట్రోల్స్, సాఫ్ట్ టచ్ డోర్ ఆర్మ్ రెస్ట్ విత్ యాంబియంట్ లైట్స్, 3 లెవెల్ అడ్జస్టబుల్ ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్, 8 వే ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్, స్టీరింగ్ కింద ఐడిల్ స్టార్ట్ స్టాప్ బటన్, హెడ్ లైట్ లెవెలరు, ఎడాస్ కంట్రోల్స్ ఆన్ ఆఫ్ చేసే బటన్, బూట్ ఓపెనింగ్ స్విచ్, ఇంజిన్ బే ఓపెనింగ్ లాచ్, డ్రైవర్ ఫుట్‌వెల్‌లో డెడ్ పెడల్, 3 స్పోక్ లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్‌మెంట్‌తో వస్తుంది. లెఫ్ట్‌లో క్రూజ్ కంట్రోల్ బటన్స్, రైట్ సైడ్ ఎంఐడీ కంట్రోల్స్, స్టాక్ మౌంటెడ్ మల్టీమీడియా కంట్రోల్స్, రైట్ సైడ్ స్టాక్‌కి హెడ్ ల్యాంప్స్, లెఫ్ట్ సైడ్ స్టాక్‌కి వైపర్ కంట్రోల్స్ ఇచ్చారు. ఆటో హెడ్ ల్యాంప్స్, ఆటో వైపర్స్ కూడా ఉన్నాయి. 10.25 ఇంచ్ కలర్ టీఎఫ్టీ డ్రైవర్ డిస్‌ప్లే ఇస్తున్నారు. అండ్ 10.1 ఇంచ్ ఇన్ఫర్‌టైన్‌మెంట్ సిస్టమ్ విత్ బిల్ట్ ఇన్ గూగుల్ మ్యాప్స్. సో, ఫోన్ అవసరం లేకుండానే మ్యాప్స్, ఓటీటీ యాప్స్‌ని యూజ్ చేయొచ్చు. డ్యూయల్ జోన్ ఆటో ఏసీ విత్ ఫిజికల్ బటన్స్, ఎయిర్ ప్యూరిఫైయర్, హజార్డ్ ల్యాంప్స్, లాక్ అన్లాక్ బటన్, ఫోన్ హోల్డర్, 12 వోల్ట్ సాకెట్, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, చీ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ విత్ మ్యాగ్సేఫ్ మ్యాగ్నెట్స్, మాన్యువల్ వేరియంట్‌లో ఫిజికల్ హ్యాండ్ బ్రేకు, లెదర్ ర్యాప్డ్ స్లైడబుల్ ఆర్మ్ రెస్ట్ విత్ స్టోరేజ్. అదే డీసీటీ వేరియంట్‌లో అయితే రిట్రాక్టబుల్ సెంటర్ కన్సోల్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ యాడ్ అవుతాయి. ఈ డీసీటీలో ఇంకో ఇంపార్టెంట్ ఫీచరు ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ ప్రెస్ చేయగానే డ్రైవ్ మోడ్ నుండి న్యూట్రల్‌లోకి షిఫ్ట్ అయ్యి పార్క్ మోడ్‌లోకి వెళ్తుంది. సో, ఫస్ట్ గేర్ డిసెంగేజ్ అయ్యి పార్కింగ్‌లోకి వెళ్తుంది. దీనివల్ల గేర్ బాక్స్ పైన ప్రెషర్ పడకుండా ఉంటుంది. సో, ప్రాపర్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని తయారు చేశారు ఈ కార్‌ని. రూఫ్‌లో ఇల్యూమినేటెడ్ సన్‌వైజర్ విత్ వ్యానిటీ మిర్రర్. సన్‌రూఫ్ కంట్రోల్స్ కూడా కర్టెన్ ఓపెన్ అవ్వడానికి, గ్లాస్ ఓపెన్ అవ్వడానికి సెపరేట్ బటన్స్ ఇచ్చారు. ఆటో డిమ్మింగ్ ఐఆర్‌వీఎం, ఇండివిడ్యువల్ స్పాట్ ల్యాంప్స్, కీ ఫాబ్ పాతదే ఇస్తున్నారు. దీంట్లో లాక్, అన్‌లాక్, బూట్ ఓపెనింగ్, ఫాలో మీ హోమ్ ల్యాంప్స్ బటన్స్ ఉంటాయి. ఈ సెగ్మెంట్‌లో రైవల్స్‌తో కంపేర్ చేస్తే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ కార్‌కి. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చెక్, ఇంజిన్ పర్ఫార్మెన్స్ చెక్, స్మూత్ డీసీటీ గేర్ బాక్స్ చెక్, స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్, లెవెల్ 2 అడాస్, ఫిజికల్ బటన్స్, బిగ్గెస్ట్ బూట్ స్పేస్, వెంటిలేటెడ్ అండ్ ఎలక్ట్రిక్ సీట్స్, డ్యూయల్ జోన్ ఆటో ఏసీ, ఎయిర్ ప్యూరిఫైయర్, 360 డిగ్రీ కెమెరా, 6 పార్కింగ్ సెన్సార్స్, ఫంక్షనల్ రూఫ్ రైల్స్, బిల్ట్ ఇన్ గూగుల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్. ఓవరాల్‌గా ఒక కంప్లీట్ ప్యాకేజ్ అని ప్రూవ్ అవుతుంది ఈ కారు. కానీ కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి ఈ కార్‌కి. డస్టర్ అంటేనే ఆఫ్ రోడ్ రగ్గుడ్ కారు. ఎస్యూవీ క్రేజ్‌ని ఇండియాలోకి పరిచయం చేసిన కారే ఇది. అలాంటి ఫేస్ లిఫ్ట్‌లో 4x4 ఆప్షన్ లేదు. డీజిల్ ఇంజిన్ ఆప్షన్ లేదు. ఏ వేరియంట్‌లో కూడా నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఇవ్వట్లేదు. టర్బో అండ్ ఇది అందరికీ నచ్చకపోవచ్చు. కస్టమర్‌ల డిమాండ్‌ని బట్టి సీఎన్జీ కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. చూడాలి ఎప్పుడు తీసుకొస్తారో. ఇంకా చాలా చిన్న చిన్న ఫీచర్స్ మిస్ అయ్యాయి. లైక్ హైట్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్ బెల్ట్స్, రియర్ సన్ బ్లైండ్స్, రిక్లైనింగ్ రియర్ సీట్స్, 360 డిగ్రీ కెమెరా ఉన్నా కూడా బ్లైండ్ వ్యూ మానిటర్ ఇవ్వట్లేదు. ఆఖరికి స్పేర్ వీల్ కూడా ఇవ్వట్లేదు. రియర్ సీట్ కూడా చాలా అప్రైట్ పొజిషన్‌లో ఉంది. బూట్ స్పేస్ ఇవ్వడం కోసం రియర్ సీట్ లెగ్ రూమ్ కాంప్రమైజ్ చేశారు. 3 ప్యాసింజర్స్ కూర్చోవడానికి అంత కన్వీనియంట్‌గా ఉండకపోవచ్చు. ఎస్పెషల్లీ మిడిల్‌లో హంప్ కూడా ఉంది. హైబ్రిడ్ ఇంజిన్‌తో వచ్చే డస్టర్‌ని దివాళీకి లాంచ్ చేస్తామని చెప్తున్నారు రెనాల్ట్ వాళ్ళు. ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఎందుకంటే దీంట్లో 1.8 లీటర్ జీడీఐ ఇంజిన్ విత్ 1.4 కిలోవాట్ బ్యాటరీతో ఇస్తున్నారు. సో, ఇది గ్రాండ్ విటారా హైరైడర్ స్ట్రాంగ్ హైబ్రిడ్‌లో వచ్చే బ్యాటరీ కంటే డబుల్ సైజ్‌లో ఉంటుంది. గ్రాండ్ విటారా అండ్ హైరైడర్‌లో 0.7 కిలోవాట్ బ్యాటరీ మాత్రమే ఇస్తున్నారు. సో, హైబ్రిడ్ డస్టర్ ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ వరకు ప్యూర్ ఈవీ మోడ్‌లో బ్యాటరీతో రన్ అవ్వగలదు. ట్రాఫిక్‌లో చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఈ ప్యూర్ ఈవీ మోడ్ వల్ల. కియా సెల్టోస్ కూడా హైబ్రిడ్ ఫార్మ్‌లో రాబోతుంది. కానీ ఈ ఇయర్ కాదు. నెక్స్ట్ 2027లో లాంచ్ చేయబోతున్నారు. అలాగే మారుతిలో కూడా ఫ్రాంక్స్‌ని సిరీస్ హైబ్రిడ్ ఇంజిన్‌తో తెస్తున్నారు. ఇలాంటి అప్డేట్స్ చాలా రెగ్యులర్‌గా ఇస్తుంటాను మన కమ్యూనిటీలో. సో, మిస్ అవ్వకూడదంటే మన మోటార్ హెడ్స్ తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఈ కార్ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, ఈ కారే కాదు ఏ కార్ రిలేటెడ్ అయినా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో రాయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై. జై హింద్.